బాలు యాక్సిడెంట్ కి కారణం గుణ అని తెలిసి చెంప పగలగొట్టిన మీనా. గుణ నిజస్వరూపం తెలుసుకున్న శివ. ఎందుకు బాలుకి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? గుణ బాలుకి యాక్సిడెంట్ చేసి ఆ విషయం మీనా వాళ్ళకి ఎలా తెలిసేలా చేశాడు? మరి గుణానే ఇదంతా చేశాడని చెప్పి మీనా ఎలా తెలుసుకుంది? శివ గుణ నిజస్వరూపాన్ని ఎలా తెలుసుకున్నాడు? మరి గుణ ఈ యాక్సిడెంట్ చేశాడని తెలిసి బాలు ఏం చేశాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే ఇక గుణ గురించి అని చెప్పి తన కార్ ని అమ్మేసి డ్రైవర్స్ అందరికీ ఆ డబ్బుని పూర్తిగా వాళ్ల బాకీ తీర్చడానికి ఇచ్చాడు అని తెలుసుకుని ఇట్నుంచి మీనా అట్నుంచి సత్యం ఇద్దరు కూడా చాలా సంతోషపడ్డారు. అలా సంతోషపడ్డటువంటి ఇద్దరు కూడా చాలా చక్కగా బాలుని అప్రిషియేట్ చేశారు. కానీ విషయం ఇది అని మాత్రం చెప్పలేదు. ఇక మీనా అయితే గుణకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ తో గుణకి ఈగో హర్ట్ అయింది. ఇక వాళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఈలోపు ఇక్కడ బాలు అయితే తన ఆటోలో ప్రతిరోజు ట్రిప్స్ వేస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఇక ఇంట్లో కూడా తెలిసిపోయింది కాబట్టి తను ఫ్రీగా ఆటో తోలడం మొదలు పెడతాడు. ఇక మీనాకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అసలు కారులో దర్జాగా తిరిగే నా భర్త ఈ రోజు ఆటోలో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు దీనంతటికి కారణం ఏంటి? గుణ వాళ్లతోటి గొడవ పడితే ఈయనెందుకు తన కారు అమ్మి మరి వాళ్ల బాకీలు తీర్చాడు? కానీ అసలు చెప్పని కారణం ఇంకేదో ఉంది. ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక మీనా అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు శివ గుణ దగ్గరికి వెళ్తాడు. గుణ, నువ్వు మొత్తానికైతే మా బావని వదిలిపారేశావు. మా బావ చేసిన పనికి నా చెయ్యి ఎంత బాధపడుతోందో తెలుసా? ఎంత నొప్పి పెడుతోందో తెలుసా? అతను తన కారు అమ్మేసి నీకు డబ్బులు ఇచ్చేసరికి నువ్వు సైలెంట్ అయిపోయినట్టున్నావు అని రెచ్చగొడతాడు శివ. నువ్వేంట్రా అట్టిరిగిద్దరికి మీ బావ మీదే నన్ను రెచ్చగొడుతున్నావు? నాకు కోపం వచ్చిందంటే ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా అంటే మాటలు చెప్పడానికి అందరూ చెప్తారులే గుణ, చేసే దగ్గరికి వచ్చేసరికి ఎవరు చేయరు అనగానే ఇప్పుడేంట్రా మీ బావకి ఏదో ఒకటి జరగాలి అంతే కదా? సరే నువ్వు కంగారు పడుకో, మీ బావకి ఏం జరగాలో నేను చూసుకుంటానులే అని చెప్పేసి అంటాడు. ఇక ఇట్నుంచి గుణ అయితే ఎస్, నాకు కావాల్సింది ఇదే. మా బావ బెడ్ మీద పడాలి. ఆయన మూలాన నా చెయ్యి విరగొట్టుకుని నేను కూర్చున్నాను. ఆఖరికి మా నాన్న సంవత్సరీకం రోజున హారతి కూడా ఇవ్వలేకపోయాను అని చెప్పేసి బాధపడుతూ శివ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈలోపు గుణ మనుషులు వచ్చి ఇదేంటి అన్నా, శివగాడే వాళ్ళ బావని కొట్టమని చెప్తున్నాడు అని అంటే అదేరా నేను ఆలోచిస్తున్నాను. వాడే వాళ్ళ బావని కొట్టమని చెప్తున్నాడు అంటే కన్ఫామ్ గా ఏదో ఉందిరా. వీడికి పర్సనల్ గ్రడ్జ్ బాగా ఎక్కువైపోయింది. వాడి ఈగోని వాళ్ళ బావ హర్ట్ చేశాడు అని చెప్పని అంటూ సరే ఒక పని చేయండి, ఈ రోజు వాడు ఆటో తోలుతూ నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆటోకి మన వాళ్ళు వెళ్ళి గట్టిగా యాక్సిడెంట్ చేసేయండి. ఇంకా వాడు బెడ్ మీద పడాలి. ఆ విషయం వాళ్ళకి తెల్లారి వరకు తెలియకూడదు, అర్థమైందా అని చెప్పని అంటాడు. అనా గట్టిగా అంటే ఒకవేళ వాళ్ళకి తెలిసేలోపు ప్రాణాలు పోతే అనగానే పోతే పోనివ్వండిరా, శివగాడు చేయించమన్నాడు అనేది మనకి మాత్రమే తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. ఇక శివగాడు మరీ ఏంటన్నా ప్రాణాలు పోగొట్టావని చెప్పని అన్నాడు అనుకో, అసలు ఆ యాక్సిడెంట్ చెయ్యమని చెప్పింది నువ్వే అనే విషయం బయట పెడతాను అంటే వాడే నోరు మూసుకుంటాడు అని చెప్పని గుణ అంటాడు. సరే అన్న అలాగే అయితే అని ఆ రోజు రాత్రి బాలు ఇంటికి వెళ్లే టైంలో గుణ మనుషులు ఇక బాలు మీద అటాక్ చేసి మొత్తానికి యాక్సిడెంట్ చేస్తారు. అలా చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి గబగబా రౌడీలు వెళ్లిపోగానే బాలుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలా జాయిన్ చేశాక బాలు ఫోన్ కోసం వాళ్ళు వెతుకుతారు కానీ ఫోన్ కనిపించదు. ఎందుకంటే గుణ మనుషులు ఫోన్ తీసుకెళ్లిపోతారు. మరి ఇతను ఎవరో ఏంటో మాకైతే తెలియదు సార్, రోడ్డు మీద పడుంటే మేము తీసుకొచ్చి జాయిన్ చేశాం అని వాళ్ళు వెళ్లిపోతారు. ఇక హాస్పిటల్లో డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఉదయానికి వాళ్ళకి లైట్ గా స్పృహ వస్తుంది. మీనా మీనా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమయ్యా మీనా ఎవరు అని చెప్పి నర్స్ వచ్చి అడుగుతోంది. నా భార్య. నేనెక్కడున్నాను అని చెప్పని అడిగేసరికి రాత్రి తాగి డ్రైవ్ చేసావా ఏంటి? ఈ యాక్సిడెంట్ దెబ్బలు ఇదంతా ఏంటి అంటే లేదు మేడం, నేను బాగానే వస్తున్నాను కానీ ఎవరో నా మీద అటాక్ చేశారు, నన్ను యాక్సిడెంట్ చేసి అక్కడ పారేసి వెళ్ళిపోయారు అని చెప్పని అంటూ ఉండగానే ఇక సరే మీ వాళ్ళ నంబర్ ఏమన్నా చెప్పు అంటే నా ఫోన్ అంటాడు. నీ ఫోన్ ఇక్కడ కనిపించలేదు, లేకపోతే మీ వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళం కదా అని నర్స్ అంటుంది. ఇక వెంటనే బాలు మీనా నెంబరే చెప్తాడు.
మీనాకి ఫోన్ వెళ్తుంది. నర్స్ చెప్పిన మాటలు విని మీనా టెన్షన్ అయిపోతూ గబగబా హాస్పిటల్కి వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఏం జరిగిందండి, ఏంటి పరిస్థితి మీకు, అసలు అసలు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. కంగారు పడుకు మీనా, నాకు అర్థమైంది ఏం జరుగుంటుందో. ఇదంతా కూడా నువ్వు గుణాగాడి ఆఫీస్కి వెళ్ళి వాడికి ఇచ్చిన వార్నింగ్ ఎఫెక్ట్ అని చెప్పని అంటాడు. అవునా, బాడీ వల్ల ఇది జరిగిందంటారా అంటే, ఏ మళ్ళీ వెళ్ళి గొడవ పెట్టుకుంటావా అంటే, గొడవ పెట్టుకోను, ఈసారి వాడి చెంప పగలు కొడతాను అని చెప్పేసి ఇక మీనా అక్కడి నుంచి బయలుదేరబోతుంటే బాలు మీనా చేయి పట్టుకుని, ఆగు, ఎందుకు గొడవ, వదిలేసే ఇక్కడితో అంటే మీరేనా ఈ మాట అంటోంది, నాకంటే ముందు మీరే వెళ్తారు కదా అంటే, కొంచెం కోలుకొని నేనేం చేయాలో అది చేస్తానంటే మీరు చేసే వరకు నా రక్తం ఆగట్లేదు, అసలు వాడికి ఎంత ధైర్యం ఉంటే నా భర్త మీద చేవేస్తాడు అని చెప్పేసి ఇక మీనా అక్కడి నుంచి గబగబా గుణ ఆఫీస్కి వెళ్తుంది. శివ అప్పుడే మీనా రావడం చూసి లోపల దాక్కుంటాడు. ఇక మీనా గబగబా గుణ దగ్గరకు వచ్చి గుణ చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఒక్కసారిగా గుణ అయితే షాక్ అవుతాడు. శివ వెళ్ళిపోయాడు అనుకుంటాడు గుణ, లోపల ఉన్నాడు అని చెప్పి గుణకి తెలీదు. ఇక మీనా అయితే గుణాని పిచ్చి తిట్లు తిడుతుంది. ఎంత ధైర్యం నీకు, నా భర్తకి యాక్సిడెంట్ చేస్తావా అనగానే శివ లోపల ఆనందపడిపోతూ ఉంటాడు. మరి లేకపోతే ఏంటక్క, మీ ఆయన నా మీద చేయి చేసుకున్నప్పుడు నీకు ఇంత బాధ అనిపించలేదు, గుణ మీ ఆయనకి యాక్సిడెంట్ చేసేసరికి నీకు బాధ వచ్చేసిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. చెప్పరా అనగానే, యాక్సిడెంటే చేశాను, సంతోషించు, అసలు చంపి ఆ నేరం నీ తమ్ముడి మీదకి నెడదాం అనుకున్నాను, వాడే ఈ యాక్సిడెంట్ చేసే వరకు ఊరుకోలేదు, ఏదో ఒకటి చెయ్యి అన్నాడు తెలుసా అంటాడు. ఒక్కసారిగా శివ కంగు తింటాడు. ఇదేంటి ఇలా చెప్పేస్తున్నాడు, ఇప్పుడు మా అక్కకి నాకు మధ్య అనవసరపు గొడవ వస్తుంది కదా అనుకుంటూ ఉండగానే, అసలు శివగాడు మీ ఆయన శివని ఎందుకు కొట్టాడో తెలుసా అని అంటే, ఎందుకు కొట్టాడు అంటుంది మీనా. ఓ చెప్పకు గుణ అని చెప్పి శివ అనుకుంటూ ఉండగానే, మీ అత్తగారు పోగొట్టుకున్న 1,00,000 రూపాయలు దొంగిలించింది నీ తమ్ముడే, ఆ డబ్బునే ఇక్కడ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చేటటువంటి వడ్డీ డబ్బులతో పాటు నా దగ్గర లెక్కలు చూసినందుకు కొంత డబ్బు ఇస్తున్నాను, అది మొత్తం తీసుకొచ్చి మీ ఇంట్లో మీకు ఇవ్వడం, వాడి అవసరాలు తీర్చుకోవడం చేస్తున్నాడు. ఆ 1,00,000 కాస్త మొన్న మీ ఆయనకి విషయం తెలిసి శివగాడి చెయ్యి వేరకొట్టేసరికి తిరిగి ఇచ్చేశాం, ఆ డబ్బు తీసుకొచ్చి మీ ఇంట్లో ఇచ్చుంటాడే అనగానే, అవును నిజమే ఇచ్చాడు అంటే అని అంటుంది. అంటే ఆ డబ్బు కాజేసింది శివనా, అందుకోసమే ఆయన శివని కొట్టారా అని అంటే, మరి లేకపోతే శివని కొట్టాల్సిన అవసరం బాలుకేముంది, వాడు చేసిన పని వల్ల ఈయన గారికి బాధ కలిగిందట, అయినా వాడు ఆ పని ఎందుకు చేశాడో తెలుసా, నీ అత్తగారు పద్దాక నిన్ను ఏడిపిచ్చుకు తింటోందని, పేదవాళ్ళు అంటోందని, లేనివాళ్ళు అంటోందని, దొంగతనం అంటగట్టిందని శివకి కోపం వచ్చింది, అందుకోసమే ఆ పని చేశాడు అంటే, అలాంటప్పుడు ఆయన వాడి చెయ్యి విరగొట్టడంలో తప్పే లేదు, అసలు వీడు ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు అని చెప్పని అంటూ ఉంటే, శివ ఇక అప్పుడు గుణ ఇలాంటి వాడా అని చెప్పని అనుకుంటూ ఉంటాడు. ఈలోపే మీనా, ఇకపై శివ ఇక్కడికి రాడు, వాడిని వదిలేసేయంటే ఎలా వదులుతాను, వాడి జీవితాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టాను, వాడెంతున్నాడు, వాడి వయసు ఎంత, వాడు నా అన్న కూతురికి నా ఇంటికి వచ్చినప్పుడల్లా లైన్ వేస్తున్నాడు, ఆ విషయం నాకు తెలిసినప్పటి నుంచి రగిలిపోతోంది, నాకు ఎలా అయినా వాడి జీవితం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాను, అందుకే వాడి లైఫ్ని స్పాయిల్ చేయకుండా నేను అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి అంటాడు. అనగానే ఇక శివ బయటకు వస్తాడు. ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతాడు. అరే శివ, నువ్వేంట్రా ఇక్కడ అనగానే, చాలు గుణ చాలు, చాలా థ్యాంక్స్, మొత్తానికి నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది, నీ అన్న కూతుర్ని నేను మరో దృష్టితో చూడలేదు, నాకు సుమతి అక్కే ఉంది, ఒక చెల్లెలు లేకపోయింది అని చెప్పి ఆ పాపని నా చెల్లిలా చూశాను, అంతే తప్ప వేరే ఉద్దేశంతో నేను చూడలేదు, నేను మాట్లాడలేదు, కానీ నీ బుద్ధి ఏంటి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది, అక్క క్షమించక్క, బావని కూడా నేను క్షమాపణ అడగాలి అంటూ శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గుణ అయితే షాక్ అయిపోతాడు. ఛా, అనవసరంగా అపార్థం చేసుకోవడంతో పాటు చాలా చక్కగా నా దగ్గర పనిచేసే శివని పోగొట్టుకున్నాని అనుకుంటూ ఉంటాడు. మీనా అయితే, ఇంకొకసారి నా కుటుంబం జోలికి కానీ, నా తమ్ముడి జోలికి కానీ, నా భర్త జోలికి కానీ వచ్చావంటే చెప్పు తెగేటట్టు కొడతాను జాగ్రత్త అని చెప్పేసి గుణకి వార్నింగ్ ఇచ్చి ఇక బాలు దగ్గరికి వెళ్తుంది. బాలు మీనాని అడుగుతాడు, ఏం చేసి వచ్చావు అంటే, వాడికి చెప్పు తెగేటట్టుగా సమాధానం చెప్పొచ్చాను, ఇంకొకసారి గనుక మీ జోలికి కానీ శివ జోలికి కానీ వస్తే నిజంగానే చెప్పు తెగుద్దని మరీ చెప్పొచ్చాను అంటుంది.
అలా మీనా అనేసరికి బాలు అయితే చూడు, ఇంకా మనం ఎవరి జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన బ్రతుకు మనం బ్రతుకుతాం, మనకెందుకు చెప్పు. శివ బాగుపడాలని చెప్పి నేను అనుకున్నాను, కానీ వాడి గుణతో ఉండడమే ఇష్టమైనప్పుడు మనం ఏం చేయలేం అని చెప్పని అంటే, లేదండి వాడు కూడా గుణ ఎలాంటి వాడో తెలుసుకున్నాడు, అందుకే చూసి ఆ గుణతోటి నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు అని చెప్పి వెళ్లిపోయాడు. గుణ తన నిజస్వరూపాన్ని శివ ఉన్నాడని చూసుకోకుండా మొత్తం బయట పెట్టేశాడు. శివని కావాలనే గుణ టార్గెట్ చేశాడంట అని చెప్పి మొత్తం చెప్తుంది ఇక మీనా. ఎందుకట అని బాలు అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయితోటి శివ మాట్లాడుతూ ఉంటే వాడు మంచిగా మాట్లాడినా కూడా వీడు అపార్థం చేసుకున్నాడట అని చెప్పి చెప్తుంది. ఓ, అందుకోసం అని చెప్పి వాడి జీవితం నాశనం చేయాలనుకున్నాడా అని బాలు అంటాడు. అవునండి, ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. శివ కూడా బాధపడుతూనే వెళ్లాడు. ఇకపై నీ దగ్గరికి రాను, నీ దగ్గర పని చేయను అని చెప్పని అన్నాడు అని చెప్పి మీనా అంటుంది. దాంతో ఇక బాలు, నేను శివలో కోరుకున్న మార్పిదే, వాడు శుభ్రంగా చదువుకోవాలి, మీ అమ్మ కష్టాలు తొందరగా తీరిపోవాలి అని చెప్పని అంటాడు బాలు. మీరెంత మంచివారో తెలుసుకోకుండా నేను అనవసరంగా మిమ్మల్ని అనుమానించి బాధ పెట్టాను. శివని మీరు మంచిదారిలో పెడుతుంటే నేనే అపార్థం చేసుకున్నాను, క్షమించండి అంటుంది మీనా. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీరు ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.